కడప జిల్లా బద్వేల్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం తీరుపై ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ధ్వజమెత్తారు. మొన్నటి వరకు మహిళలపై దాడులు, నేడు జర్నలిస్టులపై దాడులు పరామర్శించడానికి పోయిన ఎంపీ అరెస్టు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. నీటి సంఘాల ఎన్నికల తీరు, అధికారులను అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. కూటమి నాయకులు ఎన్నికల నియమావళి తుంగలో తొక్కుతున్నారన్నారు. కూటమి నాయకులకు అధికార నాయకుల వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారుల తీరును నిరసిస్తూ నీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. కానీ కూటమి ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చింది, హామీలను ఏ విధంగా తొంగలో తొక్కి అనేక అక్కడ పరిపాలనది లేకుండా ముఖ్యంగా వెనుకబడిన వర్గాల మీద, మహిళల మీద, అందరి మీద కూడా ఎలా అంటే వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళకు అధికారం ఉందని చెప్పి అధికారాన్ని చూపి ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూనీ చేస్తున్నారో ఈరోజు మనకంతా కూడా మరి విదితమవుతూ ఉంది. ఇందులో భాగంగా ఈ మధ్య నీటి సంఘం ఎన్నికలు మరి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయి. నిజానికి నీటి సంఘం ఎన్నికలు చాలా పారదర్శకంగా చేయాలని చెప్పి హైకోర్టులో కేసు కూడా ఉంది. అది వచ్చే నెలకు హీరింగ్ జరుగుతూ ఉంది, పెండింగ్లో ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి అది జరపాలి ఆ నీటి సంఘం ఎన్నికలని చెప్పి ప్రభుత్వం అధికారులకు హుకుం జారీ చేయడం జరుగుద్ది. ఇంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంచెమైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక విధంగా ఎన్నికలు జరిపేవారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఒక విధంగా ప్రతిపక్షాలను కూడా పాల్గొనేటట్టుగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేటట్టుగా చేశారు. ఈనాడు వారి కుమారులు ఆయన ఈ రెడ్ బుక్ అమలు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా విఫలమైపోయింది. నేను ఈ మాట ఎందుకంటున్నాను అంటే ఈ ఇప్పుడు నిన్న జరిగినటువంటి నీటి సంఘం ఎన్నికల్లో మేము నిజానికి 2 నెలల నుంచి 1 నెల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాం. అందరినీ కూడా మనకు బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం 60 నీటి సంఘాలు ఉన్నాయి. 50 మైనరు, 10 మీడియం నీటి సంఘాలు. మేమందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పాల్గొందామని చెప్పి మా క్యాడర్ని అందరినీ కూడా సమాయత్తం చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులందరినీ కూడా కలిసినాం, ఆర్డీఓ గారిని కలిసినాం, డిఎస్పీ గారికి పోలీసుకు వచ్చారనేది మనం ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ రోజున ఏ పార్టీకి మీరు ఓటేశారు అన్నది ఎప్పుడూ జగన్ సార్ దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అలా ఆయన పరిపాలన సాగితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలివి కానీ హామీలు ఇచ్చారు ప్రజలకు. గత ప్రభుత్వం మీద విపరీతమైన బురద చల్లారు. సరే అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పరిపాలనలో ఏం జరుగుతుందన్నది కూడా మనం గమనించాం. మహిళలపైన జరిగిన దాడులన్నీ ఇంతకుముందు మనం వాటి గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే ఈ రోజున ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ నీటి సంఘాల ఎలక్షన్స్కి నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఎక్కడ చూసినా కూడా అధికారులను భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడే కానీ అధికారులు కనీసం ఓటర్ లిస్ట్ ఇవ్వడానికి కూడా హెసిటేట్ చేస్తున్నారు. ఇది ఏ విధంగా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు ఎన్నికలు నిర్వహిస్తున్నారు అనేది మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాం. సరే ప్రశ్నించడానికి వెళ్ళారు. ఇప్పుడు మీడియా ప్రతినిధులు ఉన్నారు. నిన్న వేములలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూస్తే ఓటర్ లిస్టు కూడా ఇచ్చేదానికి అధికారులు హెసిటేట్ చేస్తున్నారు. దాన్ని కవర్ చేసేదానికి వెళ్ళిన మీడియా ప్రతినిధుల పైన దాడి చేయటము, సరే దాడి జరిగింది ఏంటి అని ప్రశ్నించడానికి వెళ్ళిన ఎంపీ గారిని అరెస్ట్ చేయటం, ఇవన్నీ అసలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందా? ఇవి కూడా ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ అందరూ కూడా ఇవి తీసుకెళ్లాల్సిన అవసరం, ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో చూస్తే ఎక్కడే కానీ ఓటర్ లిస్టు కూడా మా ప్రతినిధులకు ఒకటి ఇస్తున్నారు. దాన్ని మళ్ళీ మార్చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేసిన లిస్టు వేరు. ఆ సబ్మిట్ చేసిన లిస్టు కూడా ఇవ్వటం లేదు మాకు. తర్వాత ఎక్కడే కానీ వాటర్ ట్యాక్స్ కట్టించుకోవడానికి ఆ విఆర్ఓలు వాళ్ళ టైంకి ఉండటం లేదు. ఎన్ఓసి అన్నది వాళ్ళు అసలు ఆ ఎన్ఓసి దాంట్లో అసలు గజెట్లో లేదంటున్నారు. అది ఇవ్వడానికి కూడా